మన జీవితంలో మనల్ని నిత్యం వెంటాడే ఒక ప్రశ్న, మనం చేసే పనికి దానికి వచ్చే ఫలితానికి మధ్య ఉన్న బంధం ఏంటి అని. చాలామంది ఫలితం కోసమే పనిచేస్తారు, కానీ ఆ ఫలితం దక్కకపోతే నిరాశ, ఆందోళన, ఒత్తిడి. ఇదంతా ఎందుకు? ఎందుకంటే మనం మన నియంత్రణలో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడే మనకు కర్మ సిద్ధాంతం దారి చూపిస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మాతే సంగస్తు స్వకర్మని. అంటే పని చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలితంపై కాదు. దీని అర్థం ఏంటి అంటే ఫలితం గురించి ఆలోచించవద్దు అని కాదు. ఫలితం మన పనిని బట్టి ఉంటుంది, కానీ మనం దానిపై ఆందోళన చెందకూడదు. మన దృష్టి కేవలం మనం ఇప్పుడు చేస్తున్న పనిపై, ఆ పని నాణ్యతపై మాత్రమే ఉండాలి. మీ కర్తవ్యంపై 100% దృష్టి పెట్టండి. మీరు చేసే పనిని ఒక పూజలా భావించండి. ఫలితం వస్తుందో లేదో అని భయపడకుండా దానిని దైవానికి లేదా ప్రకృతికి అంకితం చేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒత్తిడి లేకుండా మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. మీరు మీ కర్మను నిస్వార్థంగా 100% అంకితభావంతో చేసినప్పుడు మంచి ఫలితం మీ వెంటే వస్తుంది. ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోయినా నిరాశ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ప్రయత్నంలో లోపం లేదు, మీరు మీ కర్తవ్యం నెరవేర్చారు. కాబట్టి ఫలితం గురించి ఆలోచిస్తూ మీ శక్తిని వృధా చేయకండి. మీ కర్తవ్యంపై దృష్టి పెట్టండి. అదే కర్మ సిద్ధాంతంలోని అసలైన శక్తి. ఆలోచించండి, మీ పనిని ప్రేమించండి. జై శ్రీరామ్.